ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 7వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, ఈ ప్రపంచమున దైవ సంబంధమైన గుణములు కలదయని, అసుర సంబంధమైన గుణములు కలదయని రెండు విధముల ప్రాణుల సృష్టులు కలవు. అందు దైవ సంబంధమైన దాని గురించి నీకు సవిస్తరముగా తెలిపితేని, ఇక అసుర సంబంధమైన దాని గురించి నా వలన వినుము అన్నారు. అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి 7వ శ్లోకములో అసుర స్వభావం గురించి చెప్పబోతున్నారు. ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురాః న శౌచం నాపి చ ఆచారో న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావము గల జనులు ప్రవృత్తించ ధర్మ ప్రవృత్తిని కానీ, నివృత్తించ అధర్మ నివృత్తిని కానీ, నవ్విదుహు ఎరుగరు, తేషు వారి యందు శౌచం శుచిత్వము, న విద్యతే ఉండదు, ఆచార చ ఆచారమును నా ఉండదు, సత్యం అపి సత్యమును నా ఉండదు. అసుర స్వభావము గల జనులు ధర్మ ప్రవృత్తిని కానీ అధర్మ నివృత్తిని కానీ ఎరుంగరు. వారి యందు శుచిత్వము కానీ, ఆచారము అనగా సత్కర్మానుష్ఠానము కానీ, సత్యము కానీ ఉండదు. అసుర స్వభావయుతులు ధర్మ కార్యములను చేయుటను కానీ అధర్మ కార్యముల నుండి మరలుటను కానీ ఎరుంగరు. ఒకరు చెప్పినను వినరు. వీరు అధములు. తమ తప్పిదమును గురించి మరి ఒకరు చెప్పినప్పుడు దాన్ని మార్చుకుని వారు మధ్యములు. అసలు తప్పిదమే చేయని వారు ఉత్తములు. ఈ శ్లోకమున అధములను గురించి చెప్పబడినది. సాయిరామ్.